నా పేరు వచ్చేసి ఈశ్వరు. ఈ బిజినెస్లోకి రాకముందు ప్లంబర్గా పనిచేసేవాడిని. ఇక్కడ కేడీపేటలో కూడా కొన్ని బిల్డింగ్లు చేశాను. ప్రజెంట్ నా ఇన్కమ్ ఎంత అంటే నెలకు ఒక 6 నుంచి 7 లక్షలు నెలకు వస్తుంది. ఫస్ట్ కార్ షిఫ్ట్ ఇచ్చింది. ఓ 2 నెలల కింద ఒక కార్ ఓపెన్ చేశాను, కంపెనీ ఇచ్చింది. దాని ఖరీదు ఎంత అంటే 75 లక్షలు BMW కార్ ఓపెన్ చేశానండి. ఓకేనండి. విశాఖపట్నంలో 2 ఇల్లు కొన్నాను, కొన్ని ల్యాండ్స్ కొన్నంతలోని. సింపుల్గా చెప్పాలంటే ఒక ఎక్స్ట్రాడినరీ లైఫ్ లీడ్ చేస్తున్నాను. దానికి నేను రూపాయి పెట్టుబడి పెట్టకుండా డబ్బులు సంపాదించుకునే అవకాశం అన్నమాట. ఓకేనండి. ఈ కంపెనీ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 200400 పైన ప్రొడక్ట్స్ ఉన్నాయి. అయితే ఈ ప్రొడక్ట్స్ దేనికోసం వాడమని చెప్తున్నామంటే వ్యాపారం కోసం. మీరు ఏదో డబ్బు సంపాదించేసి కోట్లు గడించేస్తారని కాదండి. ఈరోజు ప్రపంచం అంతా వెతికేది ఏంటి అంటే ఆరోగ్యం. ఏ ఇంటికి వెళ్ళినా మీరు చూడండి, డబ్బు లేని ఇల్లు అయినా మీకు కనిపిస్తుందేమో తప్ప జబ్బు లేని ఇల్లు ఈ రోజుల్లో మనకు కనబడదు. దానికి కారణం ఏంటంటే ఈరోజు మనం వాడే వస్తువులు, మనం తినే తిండి, తాగే నీరు, పీల్చే గాలి వల్ల ఈరోజు మనిషికి అనారోగ్యాలు వస్తున్నాయి. మనం ఏం చెప్తున్నామంటే వ్యవసాయ దశలో నుంచి కనుక మరలా పూర్వకాలం ఎలాగైతే మన తాతలు ఆరోగ్యంగా బ్రతికేవాళ్ళో అలాంటి పరిస్థితులు తెచ్చుకోగలిగితే కనుక మనం కూడా మన తాతల్లాగా ఆరోగ్యంగా బ్రతకవచ్చు. హాస్పిటల్ మనకు అవసరమే లేదు. మన ఆరోగ్యాన్ని మన చేతుల్లో ఉంచుకోవచ్చండి. ఓకేనండి. ఇక్కడ ఎవరైనా జాయిన్ అవ్వచ్చు. జాయినింగ్ అనేది కంపెనీ మనకి ఫ్రీగానే ఇస్తుందండి. ₹1 కూడా మీరు పే చేయాల్సిన అవసరం లేదు. ఎవరైతే ఈ కంపెనీలో జాయిన్ అవుతారో వాళ్ళకి కంపెనీ నుంచి ఒక ఐడి నెంబర్ అనేది వస్తుంది. ఈ ఐడి నెంబర్ రావడం వల్ల ఈ కంపెనీలో 9 రకాల ఆదాయాలు వస్తాయండి. ఈ 9 రకాల ఆదాయాలు రావడానికి కొనుక్కునే వస్తువుల మీద మనకి పాయింట్లు ఇస్తారు సార్. ఎలా ఇస్తారంటే ఎగ్జాంపుల్గా ఒక పాయింట్ అంటే ₹32 మనం కొంటే ఒక పాయింట్ వస్తుంది. మీరు ₹100 కొన్నారనుకోండి, మీకు 3 పాయింట్లు వస్తాయి. ₹1000 కొన్నారనుకోండి 30 పాయింట్లు వస్తాయి. 3000 దాటి కొన్నారనుకోండి 100 పాయింట్లు వస్తాయండి. ఓకేనండి. ఈ పాయింట్లు ఎంత ఎక్కువ వస్తే మనకి ఇన్కమ్ అంత ఎక్కువ వస్తుంది. ఓకేనండి. దీనికి డబ్బులైనా కట్టాలా, ఇంత గొప్ప అవకాశం కదా అంటే ఫ్రీ. ₹1 కూడా పే చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇందులో మనకు 9 రకాల ఆదాయాలు వస్తున్నాయి. మొట్టమొదటి ఆదాయం వచ్చేసి ఈ కంపెనీలో మీరు డిస్ట్రిబ్యూటర్ అవ్వడం వల్ల ఎంత బెనిఫిట్ అంటే కొనుక్కునే వస్తువుల మీద మీకు ఇక్కడ తగ్గించి వస్తువులు ఇస్తారు. ఎంత తగ్గించిస్తారు అంటే అప్ టు 50% వరకు ఇస్తారు. ఆ కొనుక్కునే విధానం మనకు తెలియాలి. ఇందులో కొనుక్కోవడంలో కూడా 3 ఆఫర్లు ఉంటాయి. ఒకటో ఆఫర్ రీటైల్ ఆఫర్ అంటారు. ఇది ఎంత తగ్గించిస్తారు అంటే 10% నుంచి 20% తగ్గించిస్తారండి. ఏ డేట్లో కొనుక్కున్నా పర్లేదు, ఎనీ డేట్, నెలలో ఎప్పుడు కొనుక్కున్నా ఈ ఆఫర్ వస్తుంది. కానీ కంపెనీ ఏమంటుందంటే 3 ఆఫర్లు కరెక్ట్గా వాడుకోవడం వస్తే మంచి ఆఫర్ వస్తుంది. ఎలాగో చూద్దాం. రెండో ఆఫర్ కొనుక్కోవడంలో రీపర్చేజ్ ఆఫర్ అంటారు. ఇది ప్రతి నెల మన కంపెనీ 2వ తారీఖు నెల మొదలవుతుంది. 18వ తారీఖు లోపల కనుక మీరు కొనుక్కుంటే ఇందాక ఇచ్చిన 20తో పాటు ఇంకొక 10% ఎక్స్ట్రా, ఇక్కడికే మనకు 30% వచ్చేస్తుందండి. అంటే కనీసం ఈ ఆఫర్లో రావాలంటే ఎంతైనా కొనుక్కోవచ్చు. ఈ ఆఫర్లో రావాలంటే మినిమం 1000 అయినా కొనాలి. దీనికైతే అవసరం లేదండి, ఎంత కొనుక్కొని వచ్చేస్తుంది. మినిమం 1000 కొనుక్కుంటే మీకు ₹1300 వస్తువులు వస్తాయి. 1000కి మీకు ఎంత ఎక్స్ట్రా వస్తుందంటే 300 అదనంగా ఎక్స్ట్రా సరుకులు ఇస్తున్నారు. ఇప్పుడు కంపెనీ ఏం చెప్తుందంటే ఈ 2 ఆఫర్ల కన్నా బెస్ట్ ఆఫర్ ఒకటి ఉంది. ఈ ఆఫర్ పేరు ఏంటి అంటే CNC ఆఫర్ అంటారు. దీనికి కండిషన్స్ ఉన్నాయనుకోండి. ఒకటో కండిషన్ ఏంటంటే మీరు 100 పాయింట్లు కొనాలి ఈ ఆఫర్ రావాలంటే. 100 పాయింట్లు అంటే ఎంత కొనాలండి? 3000 దాటి కొనాలి. రెండోది 2వ తారీఖు నుంచి మీరు ఇందాక 18 అనుకున్నాం కదా, దీనికి 14 లోపల కొనాలి. దీన్ని 4 నెలలకు ఉంటేనే ఈ ఆఫర్ మీకు వర్తిస్తుందండి. ఇలా కొనుక్కుంటే ఎవరైనా సరే ఈ కంపెనీలో 50% సగం రేటుకే వచ్చేస్తున్నాయి. ఎలా వస్తున్నాయో మీకు చూపిస్తే ఒక ఐడియా వస్తుంది. ఇప్పుడు 100 పాయింట్లు కొనాలనుకున్నాం కదా, 100 పాయింట్లు అంటే ఎంత అండి? ఎన్ని నెలలు కొనాలనుకున్నాం? 4 మంత్స్ అంటే ఎంత కొన్నారు? 4 నెలలకు కలిపి 12,000 కొన్నారు. ఇప్పుడు మనకు 50% అంటే ఇవి ఎంతకు రావాలండి? 6,000కి రావాలి 50% అంటే. ఎలాగో చూద్దాం. ఓకేనండి. ఇప్పుడు మీరు 12,000 కొంటే ప్రతి వీక్ ఇక్కడ ఎంత ఎక్స్ట్రా ఇస్తున్నారు? 300. ఎందుకంటే మనం 2 నుంచి 14 అంటే ఈ ఆఫర్ కూడా వస్తుంది కదండి మనకి. అంటే 1000కి 300 ఇచ్చేసి ఉంటారు ఆల్రెడీ కొన్నప్పుడు. అంటే 12,300 సరుకులు మీరు ఆల్రెడీ ఫ్రీగా తీసుకున్నారు. ఎన్ని సరుకులు ఫ్రీగా వచ్చాయండి? కొనేటప్పుడు ఇచ్చేసారు ఇవి. ఈ విధంగా 4 నెలలు కొన్న తర్వాత నెలకి ఎంత కొన్నామంటే 3,000 కొన్నాం కదా, ఆ ₹3,000 సరుకులు మళ్ళీ కంపెనీ మీకు వెనక్కి ఫ్రీగా ఇచ్చేస్తుందండి. మొత్తం ఎంత వెనక్కి వస్తాయి అంటే 3,600 ఉంటే 3,000 6,000 పోనీ 600 తీసేద్దాం సార్, అప్ అండ్ డౌన్స్ ఉంటాయి కాబట్టి. ఇక్కడ 10 to 20% కదా, అన్ని 20 రావు కాబట్టి 600 తీసేద్దాం. ఇప్పుడు మనం 12,000 కొన్నాం, వెనక్కి ఎంత ఇచ్చేసిందంటే అప్పుడు ఎంత కొన్నట్టు అండి? ఎస్, అంటే మీరు చెప్పినట్టుగా 12,000 వస్తువులు 6,000కి కొన్నామంటే 50% వచ్చింది. చాలామంది ఏమనుకుంటారంటే ప్రొడక్ట్లు రేటు పెంచేసి ఏమన్నా తగ్గిస్తున్నారేమో అన్న డౌట్ కూడా ఉంటుంది. అందుకే ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తా. పేస్ట్ ఎంత అంటే మన దగ్గర ₹80 సార్. మార్కెట్లో బయట 100 గ్రాముల పేస్ట్ ₹80కి కష్టం. 75, 80, 90 అలా ఉన్నాయండి. ఇప్పుడు 50% ఎంతకు వస్తుందండి?
అంటే 40 రూపాయలకి. ఆరోగ్యానికి ఆరోగ్యం. ఎవరికైనా పంట నొప్పి ఉంది, పన్ను తీసేయాలి, పంటకి ఆపరేషన్ చేయాలి, పళ్ళు కదిలిపోతున్నాయి, పళ్ళు అంటే రక్తం కారిపోతుంది, పళ్ళు జుమ్మని లాగుతున్నాయని డాక్టర్ చెప్తే ఈ పేస్ట్ మీరు వాడంటే 2-3 రోజుల తర్వాత మరలా జీవితంలో పంట నొప్పులు ఉండవు. జీవితాంతం మీరు హ్యాపీగా ఉండొచ్చు, పంట సమస్యలే ఉండవండి. అలాగే మన ఆయిల్, పూరీలు వేసిన ఆయిల్ అంటదు, వడ వేసుకుని పేపర్తో పట్టుకున్న ఆయిల్ అంటదు, కూర ఉండి ఫ్రిడ్జ్లో పెట్టినా మన ఆయిల్ పైన గడ్డ కట్టదు. డైరెక్ట్గా మన ఆయిల్ పట్టుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా గడ్డ కట్టదండి. అసలు ఈరోజు 100% జబ్బులు వచ్చేది కారణం ఏంటంటే ఆయిలే. ప్రజలకు తెలియట్లేదు. వేరుశనగ మనమే పండిస్తాం. కేజీ వేరుశనగ కొంటే ఎంత అండి? 150 రూపాయలు ఉన్నాయి, 120 రూపాయలు ఉన్నాయి. కేజీ వేరుశనగ నూనె ఎంత? 120 రూపాయలకు వచ్చేస్తుంది. కేజీ గుళ్ళు మిల్లులో వేస్తే కేజీ నూనె రాదుగా. 4 కేజీలు వేస్తే కానీ కేజీ నూనె రాదు. అలాంటప్పుడు కేజీ నూనె ఎంత ఉండాలి? వేరుశనగ 500-600 ఉండాలి. తెలియక ప్రజలు పెట్రోకెమికల్స్ కొనుక్కొని వాడుకొని జబ్బులు తెచ్చుకుంటున్నారు. అందుకే మనం ఏమంటున్నాం అంటే ఏ వస్తువు అయినా ఇక్కడ సగం రేటుకి దొరుకుతుంది. మన దగ్గర టీ పొడి 120 రూపాయలండి. 50% ఎందుకు వస్తుందండి? జస్ట్ 60 రూపాయలు. అదే 3 రోజ్ కానీ, రెడ్ లేబుల్ కానీ, చక్కెరకలు కానీ కొనాలంటే 260 రూపాయలు. అంటే 4 టీ పొడులు వస్తాయి మనకి. ఆరోగ్యానికి ఆరోగ్యం ఉంది, ప్లస్ రేటు కూడా చాలా తక్కువ రేటుకి వస్తున్నాయి. ఇది కొనుక్కోవడం వల్ల వచ్చే ఆఫర్ అండి. రెండో ఇన్కమ్ ఉందండి. దీన్ని అక్యూములేటివ్ పెర్ఫార్మెన్స్ బోనస్ అంటారు. అంటే ఇప్పుడు మీరు కొనుక్కున్నప్పుడు ఇక్కడ పాయింట్లు వచ్చాయి కదండి, ఈ పాయింట్లకి డబ్బులు ఇస్తారన్నమాట. పాయింట్లు ఎంత ఎక్కువ వస్తే డబ్బులు ఎంత వస్తాయన్నాం కదా. ఇది ఎంత ఇస్తారంటే 5% నుంచి 16% మీ అకౌంట్లో వేస్తారు. ఎలాగ వేస్తారో చూద్దాం సార్. ఒక పాయింట్ మీ దగ్గర ఉంటే మీరు 5%. ఒక పాయింట్ అంటే ఎంత కొనాలి సార్? ఇక్కడ ఇందా చెప్పిన 32 రూపాయలు. అంటే జాయిన్ అయిన ప్రతి ఒక్కరు 5లో ఉంటారు. ఎప్పుడైతే మీరు 600 పాయింట్లు దాటుతారో అక్కడ నుంచి మిమ్మల్ని ఈ బిజినెస్లో 8%. 2400 పాయింట్లు దాటితే మిమ్మల్ని 12% అంటారు. 5500 పాయింట్లు కనుక దాటిస్తే మిమ్మల్ని ఈ బిజినెస్లో 16%. ఇదంతా కొనుక్కోవడం కదా సార్. ఇప్పుడు వెస్టేజ్ బిజినెస్ ఎలా చేయాలని చాలామంది అడుగుతారు. 5%లో ఉన్న మీరు 16%లోకి రావడమే వెస్టేజ్ బిజినెస్ చేయడం అంటే. ఇప్పుడు ఇక్కడ ఉన్న మీరు ఇక్కడికి ఎలా వస్తారో కూడా మరి చాలా ఈజీగా చూపిస్తాను. ఈ బిజినెస్ను మనం ఎంతమందితో ప్రారంభించాలంటే 6గురితో ప్రారంభించాలి. అంటే మీలాంటి మంచి వ్యక్తులు ఇక్కడ ఎంతమంది ఉండాలంటే 6గురే. పోనీ ప్రారంభించడానికి డబ్బు అయినా కట్టాలంటే ఫ్రీ, రూపాయి కూడా పే చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఒక్కొక్కరితో ఎగ్జాంపుల్ చూద్దాం. 500 పాయింట్లు చేసాం అనుకుందాం సార్, మాట వరుసకి ఎగ్జాంపుల్ ఇది. ఎవరు 500 పాయింట్లు కొంటారు ఎవరో కానీ ఎగ్జాంపుల్ కాబట్టి చెప్తున్నాను. అందుకే మీకు వేయలేదు, వీళ్ళకి వేసాను. కానీ కంపెనీ ఏం చేస్తుందంటే అందరి పాయింట్లు కలిపేస్తుంది. అందరి పాయింట్లు కలిపిస్తే ఎన్ని పాయింట్లు వచ్చాయండి? 6,500లో 3,000 పాయింట్లు. 3,000 పాయింట్లు అంటే ఇప్పుడు ఈ టేబుల్ ప్రకారం మీకు డబ్బులు ఇస్తారు. 3,000 ఇందులో ఎక్కడ కనిపిస్తుందండి మనకి? 2,400 దాటారు కాబట్టి 12%. 12% అంటే 6,480 రూపాయలు మీ అకౌంట్లో డబ్బులు వేస్తారు. డబ్బులు వచ్చాయి కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ మంత్ మీరు కొత్త వ్యక్తులు తీసుకొస్తారా తీసుకురారా? వద్దన్నా తీసుకొస్తారు. ఎందుకంటే డబ్బులు వచ్చాయి కాబట్టి. వీళ్ళు కూడా తేడానికి ఇష్టపడతారు. కానీ తీసుకురాలేదు అనుకుందాం సార్, మాట వరుసకు అనుకుందాం. వీళ్ళ ఇళ్లలో సరుకులు అయిపోతాయి కదండి. ఇవన్నీ నిత్యావసర సరుకులే కదా, ఆరోగ్యం కోసం కొనుక్కుంటున్నాం కదా. మరి ప్రతి నెల కొంటారా? జీవితాంతం కొంటారు కదా. మళ్ళీ వచ్చే నెలలో కూడా కొత్త వ్యక్తులు రాకపోయినా వీళ్ళు కొనుక్కున్న ఎన్ని పాయింట్లు వస్తాయండి? మళ్ళీ 3,000 పాయింట్లు ఇస్తే మరలా మనకి ఎంత ఇన్కమ్ రావాలి? రూల్ ప్రకారం ధర్మం కదండి ఇది. కానీ దీన్ని క్యుములేటివ్ ప్లాన్ అంటారు. అంటే ఇక్కడ ఉన్న మిమ్మల్ని ఇక్కడ తీసుకురావడానికి ప్లాన్ చాలా అద్భుతంగా హెల్ప్ చేస్తుంది. ఎలాగో చూడండి. 2,000 పాయింట్లు కలిపేస్తారు. కలిపేస్తే ఎన్ని పాయింట్లు ఏంటి? మీ ప్రమేయం లేకుండానే మీరు ఎక్కడికి వచ్చారు చూడండి. మీ ప్రమేయం లేకుండానే కంపెనీ తీసుకొస్తుంది. ఈ నెలలో వచ్చిన బిజినెస్ మీద 16% అంటే 8,640 రూపాయలు అకౌంట్లో వేస్తారు. ఏం గమనించాం సార్ ఇక్కడ? కొత్త వ్యక్తులు వచ్చారా? కొత్త టర్న్ ఓవర్ అయినా వచ్చిందా? కానీ కమిషన్ పెరిగిందా తగ్గిందండి? బాగుంది కదా సార్. ఇవన్నీ బిజినెస్లో చిల్లర డబ్బులు సార్. ఎందుకంటే దీన్ని లెర్నింగ్ జోన్ అంటారు. ఎప్పుడైతే లెర్నింగ్ జోన్ దాటి 16%కి వచ్చారో మిమ్మల్ని ఈ బిజినెస్లో ఎర్నింగ్ జోన్లోకి ఎంటర్ అయ్యారు అంటారు. ఎర్నింగ్ జోన్లోకి ఎంటర్ అవ్వడం అంటే కంపెనీలో మీరు డైరెక్టర్ అవుతున్నారు సార్. ఈ కంపెనీలో మీరు కూడా వన్ ఆఫ్ ద పార్ట్నర్ అవుతున్నారు. డైరెక్టర్ అయిన దగ్గర నుంచి ప్రతి నెల కూడా 3వ ఇన్కమ్ ఇస్తుందండి డైరెక్టర్ బోనస్ అని చెప్పి. కంపెనీ టర్న్ ఓవర్ నుంచి మీకు 15% షేర్ ఇస్తారు. 3,000 కోట్ల టర్న్ ఓవర్ కలిగిన కంపెనీ మిమ్మల్ని డైరెక్టర్గా తీసుకొని ఫ్రీగా జాయినింగ్ ఇచ్చి 3 తరాల వరకు ఇన్కమ్ ఇస్తుంది సార్. మీ తర్వాత మీ పిల్లలు, వాళ్ళ పిల్లలు కూడా ఇన్కమ్ ఇస్తుంది. రూపాయి పెట్టుబడి మనం పెట్టలేదు ఇక్కడ. అలాగే ఇక్కడ ఎంతమందితో వ్యాపారం మొదలు పెట్టామండి? మరి 6గురిని తిరగడానికి 6 మెంబర్స్ దగ్గరికి వెళ్ళడానికి కొంత డబ్బులు ఖర్చు అవుతుంది కదా. ఆ డబ్బులను కూడా కంపెనీ ప్రొవైడ్ చేస్తుందండి. 4వ ఇన్కమ్ టీమ్ బిల్డింగ్ బోనస్ అని చెప్పి కంపెనీ ప్రతి నెల మీరు డెవలప్ అయ్యే వరకు 3% షేర్ ఇస్తుందండి కంపెనీ టర్న్ ఓవర్ నుంచి. మరి ఇంతవరకు బాగానే ఉంది. మీకు ఒక 40,000 50,000 వస్తుంది. దాంతో మనకు బ్రతకలేదు కదండి. మనం అనుకున్న డ్రీమ్స్ నెరవేరవు కదా. ఒకవేళ ఇంతకు మించి పై స్థాయికి మీరు వెళ్ళాలంటే మీ కిందనున్న వ్యక్తులకు కూడా మీరు డబ్బులు ఇప్పించాలి. డైరెక్టర్ అయ్యేలా చేయాలి.
మీదే ఇప్పుడు ఉదయం రమ్మంటే వచ్చేస్తుంది. ఏం చెప్పాలి చెప్పి వచ్చేసి చెప్తే నేను ఇంటి దగ్గర ఉన్నాను. ఉదయం లేదు ఇంటి దగ్గర. నేను ఇప్పుడు అదే వాళ్ళందరూ వచ్చిన తర్వాత నువ్వురా. ఉంటానులే, నేను ఉంటాను. సరే ఓకేనండి. డైరెక్టర్ అయ్యారు, కింద కూడా డైరెక్టర్ అయ్యారు, మనం సెలవు డైరెక్టర్ అవుతాం. ఓకేనా. డైరెక్టర్ అవ్వడం వల్ల మనకి ఇక్కడ ట్రావెల్ ఫండ్ వస్తుంది, 5వ ఇన్కమ్. ఓకే. దాని తర్వాత ఎవరైతే మన కింద డైరెక్టర్ అయ్యారో ఈయన దగ్గర నుంచి 6,000 పాయింట్లు వచ్చాయనుకోండి, 6వ ఇన్కమ్ వస్తుంది. ఎల్ఓబి ఇప్పటివరకు వచ్చే ఇన్కమ్ అమాంతంగా 3 రెట్లు పెరుగుతుందండి. ఇంకొక 2 వ్యక్తులు కూడా డైరెక్ట్లు చేస్తే మనకు కారు ఇస్తుంది కంపెనీ. కారు ఇచ్చి దాన్ని మెయింటైన్ చేయడానికి కావాల్సిన ఫండ్ కూడా కంపెనీ ఇస్తుంది. 6గురిని డైరెక్ట్లు చేస్తామనుకోండి, మనకి ఇల్లు కూడా కంపెనీ ఇస్తుంది. హౌస్ నెలకు ₹1,00,000 వరకు. ఈ 6గురిని ఎలా నిలబెట్టుకుంటే 9వ ఇన్కమ్ ఎలైట్ క్లబ్ బోనస్ అని చెప్పి ఇంకో 2% కంపెనీ ఇస్తుంది. ఇలాగా 9 రకాల ఆదాయాలు ఇస్తుంది. ఇవన్నీ పక్కన పెట్టండి. ఈ 9 రకాల ఆదాయాలని ఆడుతూ పాడుతూ చేసినా సరే 4 నెలల్లో కొట్టేయచ్చు. కేవలం 4 నెలలే. దీనికి మీరు 3 పనులు చేయాల్సి ఉంటుందండి. ఈ 3 పనులు చేస్తేనే ఈ 9 రకాల ఆదాయాలు 4 నెలల్లో వచ్చేస్తాయి. చాలా సింపుల్ చేయొచ్చు. 1వ పని ఏంటంటే 3 పనుల్లో ప్రతి నెల క్రమం తప్పకుండా కొనాలి. మీ ఇంటికి కావాల్సిన మీరు ఎంత కావాలంటే అంతే కొనుక్కోండి, కానీ సిస్టమేటిక్గా కొనండి. 2వ పని ఏంటంటే మీలాంటి మంచి వ్యక్తులను ఇక్కడ ఎంతమందితో ప్రయాణం మొదలు పెట్టాలండి? 6. అంటే మీలా కొనే వ్యక్తులే ఉండాలి. వాళ్ళు ఎవరు పడతారు కాదు. మొదటి నెలలో అంటే ఈ నెలలో కనీసం మీరు ఏం చేయాలంటే ఈ 6గురిని జాయిన్ చేసి వాళ్ళతో కొనిపిస్తే కంపెనీ నుంచి మీకు ₹1000 గిఫ్ట్ వస్తుంది. ఇప్పుడు 3వ పని ఏంటంటే ఈ 6గురు మీరు ఒక మీటింగ్ పెట్టండి. మీటింగ్కి వచ్చి ఈ 6గురు మీకు వచ్చినటువంటి ₹1000 చూపించి వాళ్ళు ఏమన్నా మేము కూడా ప్రారంభిస్తాం 6గురితో, మాకు 1000 వస్తుందా అని అడగాలి. అప్పుడు వాళ్ళు కూడా 2వ నెలలో ఏం చేయాలంటే వాళ్ళు తలో 6గురిని తీసుకొస్తారు. మీ పని ఉండదు ఇంకా 2వ నెలలో, వాళ్ళకే పని 2వ నెలలో. అప్పుడు వీళ్ళు 6గురికి 1000 ఇస్తూ మీకు 10,000 నుంచి 20,000 మధ్యలో వస్తుందండి. ఇప్పుడు మళ్ళీ మీటింగ్ పెట్టి 36 మందికి 6గురికి వచ్చిన 1000 మీకు వచ్చిన 10,000 చూపిస్తే వీళ్ళు కూడా మేము 6గురితో ప్రారంభిస్తామని వాళ్ళు 3వ నెలలో తల ఒక 6గురిని తీసుకొస్తారు. 216 మంది అవుతారు. ఇది 3వ నెల. 3వ నెలలో వీళ్ళకి 1000 వీళ్ళకి 15,000 మీకు ఎంత వస్తుందంటే 50,000 నుంచి ₹1,00,000 మీ అకౌంట్లో పడుతుందండి. మళ్ళీ ఇది చూసినటువంటి 216 మంది మేము 6గురిని తీసుకొస్తామని 4వ నెలలో 1,296 మంది తీసుకొస్తారు. 4వ నెలలో మీ చెక్ ఎంత అంటే ఎవరి డబ్బులు వాళ్ళకి ఇస్తూ మీకు 5 నుంచి 10 లక్షలు వస్తుంది. ఇక్కడ అందరికీ డబ్బులు వచ్చి వీళ్ళకి రాలేదు. మళ్ళీ మీటింగ్ పెడితే వీళ్ళు కొత్త వాళ్ళు తీసుకొస్తారు, కానీ మనం వెళ్ళొద్దు. 4 నెలలు మనం చేసి కరెక్ట్గా ఈ 4 నెలలు నిలబెట్టుకుంటే 3 తరాలు హ్యాపీగా ఉండొచ్చు. ఇప్పుడు మన దగ్గర మొత్తం మ్యాన్ పవర్ ఎంత ఉందంటే 1,600 మంది ఉన్నారు. కొత్త వాళ్ళు వచ్చినా రాకపోయినా ఈ 1,600 మంది ఎవరింటికి వాళ్ళు కొనుక్కుంటే మీ చెక్ 5 నుంచి 10 లక్షలు. పోనీ ఇందులో కనీసం సగం వర్కౌట్ అయినా 1,600 సగం అంటే 800 మంది కొనుక్కున్నా మన చెక్ ఎంత ఉంటే ప్రతి నెల 3 నుంచి 6 లక్షలు తగ్గకుండా వస్తుంది. అందులోనూ సగం మంది కొనుక్కున్నా అండి 400 మంది కొనుక్కున్నా కనీసం ఒక 1,50,000 నుంచి 2 లక్షలు 3 లక్షల వరకు వస్తుంది. కనీసం 200 మంది కొనుక్కున్నా ఒక 50,000 నుంచి ఒక 1,50,000 వరకు మన అకౌంట్లో పడుతుంది. కనీసం 100 మంది కొనుక్కున్నా 20,000 నుంచి ₹1,00,000 పైబడి పడుతుందండి. మనం ఏమంటున్నామంటే 1,600 మంది కోసం ప్రయత్నం చేస్తే కనీసం ఒక 200-300 మందిని నిలబెట్టుకున్నా నెలకు ₹1,00,000 ప్రతి నెల మన అకౌంట్ పడుతుంది. ఇందులో మనం పెట్టింది ఏదైనా ఉందంటే రూపాయి పెట్టుబడి ఏం పెట్టలేదండి. మన ఇంటికి కావాల్సిన వస్తువులు మనం కొనుక్కున్నాం, వాడుకున్నాం, అవి బాగున్నాయి అని మనకు అనిపించిన తర్వాత వాడిన తర్వాత నచ్చితే కనుక మనం ఏం చేస్తామంటే ఒక 6 వ్యక్తుల్ని బిజినెస్కి ప్రమోట్ చేస్తున్నాం ఆరోగ్యంగా ఉండమని చెప్పి. అంతే తప్ప మనం రూపాయి కట్టలేదు, ఎవరితో రూపాయి కట్టించలేదండి. ఇది అందరికీ ఉపయోగపడేది. ఎవరికి ఆరోగ్యం కావాలనుకుంటే అందరికీ బిజినెస్ కావాలి. ఎవరికైతే ఆరోగ్యం వద్దనుకుంటారో వాళ్ళకి తప్ప ఇది అందరికీ ఉపయోగపడేదండి. రూపాయి పెట్టుబడి పెట్టకుండా పేదవాడు కూడా కోటీశ్వరుడు కావడానికి బయట ఎక్కడ కూడా మార్గాలు లేవండి. కోటీశ్వరుడు ఇంకా కోటీశ్వరుడు కావడానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేనే ఒక ప్లంబర్గా పనిచేసాం. మేము ఇద్దరం కలిసి ప్లంబర్గా పనిచేసేవాళ్ళం. అందరితో ఒకే ఊరు దొండవాకే ప్లంబర్గా చాలా కాలం పనిచేసాం. జీవితంలో ఇంకా తినడానికి కూడా ఇబ్బంది పడేవాళ్ళం. అలాంటి టైంలో ఈ బిజినెస్లోకి వచ్చి ఈరోజు నెలకి 5-6-7 లక్షలు మంత్ ఇన్కమ్. ప్లంబర్ BMW కారు మీద తిరగడం సాధ్యమంటారా? BMW కారు ₹1,00,000 ఈఎంఐ కడుతున్నాను కారుకి. అలాంటి స్థాయిలోకి వెళ్ళాను. సంవత్సరానికి 3 ఫారెన్ ట్రిప్లు వెళ్తున్నాను. రేపు సెకండ్ కారు 2 కార్లు ఫస్ట్ తీసుకున్నాడు స్విఫ్ట్, 2 కారు BMW తీసుకున్నాడు. 75 లక్షలు పెట్టి ఒక 3 నెలలు అవుతుందండి. రాజమండ్రిలో ఓపెన్ చేస్తాను. ఇది సార్, ఇందులో మీరు మొదలుపెట్టి ఇవన్నీ మేము చెప్పేసి